హలో గైస్! వెల్కమ్ టు మై వీడియో. చాలా రోజులైపోయింది వీడియోస్ పెట్టి. అసలు నాకు కుదరట్లేదు వీడియోస్ పెట్టడానికి. కానీ ఈ వీడియో ఏంటంటే మేము ఒక వేద బర్త్‌డే రోజు ఒక టెంపుల్‌కెళ్ళాము. ఆ టెంపుల్‌లోకి మీరు చూడాల్సిందే అబ్బా! ఈ వీడియో మట్టిగా. ఆ టెంపుల్‌ని చూస్తే మీరసల షాక్ అవుతారు. అలాగే మీరు ఆ టెంపుల్ విజిట్ చేశారో లేదో ఒకసారి నాకు కామెంట్ చేస్తే నాకు తెలుస్తది. అసలా ఆ టెంపుల్‌కి తీసుకెళ్తున్నారని అసలు నాకు తెలీదు. ఎప్పుడు నేను చూడలేదు అలాంటి టెంపులయితే నేను చెప్తున్నాను గదా! అలా ఫస్ట్ టైమ్ చూసేసరికి అవాక్కయిపోయాను. ఇంకలా ఆటో బుక్ చేసుకొని ఎళ్ళిపోతున్నామనమాట. కొంచెం ఒక, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. చక్కగా బావుంది. చెప్పలేని మాటలు గూడా రావట్లేదు. అలాగే మీకీ వీడియో షేర్ చేస్తే ఎలా అనిపిచ్చిద్దో మీకని చెప్పి తెలియడానికని చెప్పి వీడియో షూట్ చేశాను. పెట్టడానికి కొంచెం టైం పట్టింది. ఇది వేద బర్త్‌డే రోజు మార్నింగ్ ఎళ్తున్నామనమాట టెంపుల్‌కి. ఇంకలాగా అసలా ఏం చెప్పాలో గూడా తెలియట్లేదు నాకు. అంత షాకయిపోయాం ఆ టెంపుల్‌ని చూస్తే. కొండ ఆహ్, కొండ పైన కింద టెంపులనమాట. చాలా బావుంది. టెంపుల్ నేమ్ కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. శ్రీ రామలింగేశ్వర కేవ్ టెంపుల్ అంట అది. అసలా దాంట్లో వినాయకుల వారున్నారు. అండ్ సి గ్రహాలు, శని గ్రహాలంటారు కదా! అది ఆళ్ళు ఉన్నారు. అండ్ శివుడు ఉన్నారు. అండ్ రాముల వారు, సీత ఆళ్ళు కూడా ఉన్నారనమాట. అందరు దేవుళ్ళున్నారు. అసల బయటది చూడండసల. ఇది బయట ఇక్కడ వినాయకుల వారును ఆళ్ళు ఉంటారనమాట. చాలా బావుంది టెంపులు. బయటిది. లోపలికెళ్తే మీరింకా షాకవుతారు. ఇది లోపల కాదు. ఇది బయటనమాట ఎంట్రన్సు. అసలు ఇది ఎక్కడో కాదు. మన బెంగుళూరులోనే ఈ టెంపులు. ఇహ ఇంక దండం పెట్టుకొని గ్రహాల చుట్టూ గూడా 3 టైమ్స్ తిరిగేసి ఎళ్ళామనమాట. వినాయకుల వారికి కూడా దండం పెట్టుకొని లోపలికెళ్తాం చూడండి ఒకసారి. అసల చాలా బావుంది టెంపులు. ప్రశాంతంగా, విశాలంగా ఉంది బయటైతే. మీరు బెంగుళూరులోకెళ్ళి ఉండే లెక్కైతే ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి మా కోసం. ఇదే అండి ఓం నమ శివాయ అని ఉంది కదా ఎంట్రన్స్‌లో. లోపలికనమాట. కొండ పైనుంటది. ఇక లోపలికెళ్తే అసల మొత్తం ఇంకా హైట్ పర్సనాలిటీ వల్లయితే ఒంగోని నడవాల్సొచ్చిద్ది. అంతే ఉందనమాట గ్యాపు పైన. ఇంకా అలా నిర్మించారనుకుంటా టెంపులు. అసలా ఆ స్టోరీ ఏంటనేది మనకు తెలీదు. ఇదే కదా మనం ఫస్ట్ టైమ్ ఎళ్ళేది. అసలు చాలా బావుంది టెంపులయితే. నేనసల ఇలాంటి టెంపులయితే అసలు చూడలేదు. హ్మ్. అసలా వేద బర్త్‌డే రోజు ఇలాంటి టెంపుల్‌కెళ్ళి చూస్తామని అని అనుకోలేదు. మా వోళ్ళు కూడా ఫస్ట్ టైమ్ అనమాట టెంపుల్‌కి. అందరం కలిసెళ్ళాము. ఇంకా అది గైస్ అసలా మీరు ఇలాంటి టెంపుల్ ఇంకెక్కడైనా సరే చూసే ఉంటారైతే గనక నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా. బావుంది కదా టెంపులు. ఆ రోజు మార్నింగ్ ఎళ్ళామనమాట. ఈవినింగ్ బర్త్‌డే అవి కూడా పెడతాను సెకండ్ వీడియోలో. మీకీ ఇది టెంపుల్ చూపిచ్చాలని చెప్పి సెపరేట్‌గా వీడియో చేశాననమాట. ఇంకా అటు సైడ్ ఉంది కదా! అటు సైడ్ ప్లేస్ ఉందనమాట. అటు ఇంకేమైనా టెంపుల్ ఉందని చెప్పి చూద్దామని చెప్పి వీళ్ళు ఎళ్దాం అనుకుంటున్నారు అన్నయ్య వాళ్ళు. అసలా అటేం టెంపుల్ ఉందా అని చెప్పి చెక్ చేయడానికి వెళ్తున్నారనమాట. మేమింకా అలా కూర్చున్నాము. దర్శనం చేసుకుందాం కదా అని చెప్పి. అసలు చాలా బావుంది. చుట్టూ ప్రదక్షిణ చేయడానికి గానీ, లోపలికెళ్ళి దండం పెట్టుకోవడానికి కానీ చాలా బావుంది టెంపులు. మా అన్నయ్యోళ్ళకి నచ్చి 2, 3 సార్లు లోపలికెళ్ళి చెక్ చే దండం పెట్టుకొని ఎళ్తున్నారనమాట వాళ్ళు. ఇంక ఇటెళ్తున్నారు కదా! అటు ఏమైనా టెంపుల్ ఉందని చెప్పి చెక్ చేయడానికెళ్తున్నారాళ్ళు. అటసల చూస్తే ఫైనల్‌గా అసలక్కడ ఇంకేం టెంపుల్ లేదు. తిరిగి ఇంకా చాలా చీకటిగుందనమాట. ఆ డోర్ తీశారు కాబట్టి కొంచెం ఎలుతురుగా ఉంది. అంతే. చీకటిగుంది. అటువైపు ఎళ్తున్నారు కదా! అటు ఇంకసలా ఏం టెంపుల్ లేవంట మాక్సిమం. చూసారు. సందులా ఉందని అంతే. మనకి ఇంకా ఏమైనా ఉందా అని చెప్పి అనుకున్నాం గానీ ఏం లేవు. కానీ ఇక్కడ చైర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట బాగా. అటు లోపల చీకటిగుంది. మీకు కనిపించట్లేదు గానీ. చాలా మంది వచ్చారు. బయట దర్శనం చేసుకొని బయట కూర్చున్నారనమాట. అది ఇంకా టెంపులు మీరు విజిట్ చేయాల్సిందే బెంగుళూరులో ఉంటే గనక. ఇలాంటి టెంపుల్ బెంగుళూరులో ఇంకేమేమైనా ఉన్నాయేమో, మేము బెంగుళూరులో ఇంకెక్కడైనా ప్లేసెస్‌కెళ్తే గనక కంపల్సరీగా లాంగ్ వీడియోస్ చేస్తాను కంపల్సరీగా. నాకు కుదిరినంత వరకు నేను చేసి పెడతాను. అలాగే నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. అలాగే వేద బర్త్‌డే నైట్ ఏం జరిగిందో
ఎలా జరిగిందో అసలు బర్త్‌డే రోజు ప్లానింగ్సే లేవు మాకు. కానీ అలాగే జరిగిపోయిందనమాట. అసలు ఇలా టెంపుల్‌కెళ్తాము, బర్త్‌డే చేస్తామన్న ఆలోచనే లేదు. ఇలా బయటనమాట. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆ రోజు మంచిగా అయిపోయింది. బ్లెస్సింగ్స్ బాగా అయ్యాయి. ఇలా అయింది గాయ్స్. ఓం నమః శివాయ అని ఉంది స్టార్టింగ్ ఎంట్రన్సు. చాలా బావుంది. అది గాయ్స్. మేమింక కొంసేపు కూర్చొని, అక్కడ కూర్చొని బయలుదేరిపోయామింకా. టిఫిన్ కూడా చేయాలని చెప్పి 10కి అలాగా రిటర్న్ అయిపోయాము. చాలా సేపున్నాం టెంపుల్‌లో. చాలా సేపు ఉండాలనిపించింది. ఈసారి మళ్ళీ విజిట్ చేస్తాను ఆ టెంపుల్ ఎళ్తాను ఇంకోసారి. గైస్ థాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న అందరికి. బాయ్ ఫ్రెండ్స్.